నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము స్టాటిస్టిక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ చాప్టర్లో మనము డేటా అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, సెంట్రల్ టెండెన్సీ, మీను, మీడియన్, మోడ్, దీని గురించి అంతా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ డేటా. మనకి డేటాలో 2 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి. ఒకటి మనకి అన్గ్రూప్డ్ డేటా, ఇంకొకటి మనకి గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా అంటే మనకి ఇచ్చిన డేటాలో ఓన్లీ అబ్జర్వేషన్స్ మాత్రమే ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ శాంపుల్ స్పేస్ అనేది మనకి సమ్ 1 10 3 5 7 8 ఓన్లీ ఇవి మాత్రమే ఇస్తే, ఓకే, కొన్ని అబ్జర్వేషన్స్ మాత్రం, దీనిని మనం అబ్జర్వేషన్స్ అంటాం. ఓకే, ఇవి మాత్రమే ఇస్తే దీనిని మనం అన్గ్రూప్డ్ డేటా అంటాం. ఓకే, అదే గ్రూప్డ్ డేటా వస్తే డిస్క్రీట్, దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా, మళ్ళీ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా అని. ఓకే, దీంట్లో ఏంటంటే ఈ డేటాలో మనకి అబ్జర్వేషన్స్తో పాటు ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఓకే, అబ్జర్వేషన్స్తో పాటు ఫ్రీక్వెన్సీ ఇస్తే దాన్ని మనం గ్రూప్డ్ డేటా అంటాం. ఓకే, ఫస్ట్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా అంటే ఏంటో చూద్దాం. డిస్క్రీట్ డేటా, ఓకే, ఇది దీంట్లో ఏంటంటే మనకి సమ్ వాల్యూస్ అబ్జర్వేషన్స్, సపోజ్ xi అనేది మనం అబ్జర్వేషన్స్ అనుకుందాం, ఫ్రీక్వెన్సీస్ fi అనేది ఫ్రీక్వెన్సీస్ అనుకుంటే xiలో సమ్ వాల్యూస్ ఇస్తాడు 2 3 4 5 6 సమ్ ఫ్రీక్వెన్సీస్ 1 2 4 5 0 సంథింగ్ ఇలా ఫ్రీక్వెన్సీస్ అని ఇస్తాడు. ఓకే, ఇలా ఉంటే మనకి డేటా అనేది అబ్జర్వేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇలా ఉంటే దీన్ని మనం, ఈ డేటాని మనము డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా అంటాం. అదే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ఈ డేటాలో మనకి క్లాస్ ఇంటర్వల్స్ ఇస్తాడు. ఓకే, క్లాస్ ఇంటర్వల్స్ అంటే క్లాస్ ఇంటర్వల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఓకే, క్లాస్ ఇంటర్వల్ మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. క్లాస్ ఇంటర్వల్ అంటే 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 ఫ్రీక్వెన్సీస్ ఏదన్నా ఉండొచ్చు. ఓకే, ఇలా మనకి క్లాస్ ఇంటర్వల్ ఇస్తే దీన్ని మనం కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ మనకి కంటిన్యూస్గా ఉండదు. అలాంటి టైంలో ఏం చేయాలంటే మనం కంటిన్యూస్గా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇదైతే మనకి డేటా. ఓకే, దీంట్లో టైప్స్. అన్గ్రూప్డ్ డేటా అంటే అర్థమైంది కదా, ఓన్లీ అబ్జర్వేషన్స్ మాత్రమే ఇస్తే దాన్ని అన్గ్రూప్డ్ డేటా అంటాం. గ్రూప్డ్ డేటా అంటే దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, డిస్క్రీట్, కంటిన్యూస్. ఓకే, డిస్క్రీట్లో ఓన్లీ అబ్జర్వేషన్స్ దాంతోపాటు ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఓకే, కంటిన్యూస్లో మనకి సమ్ క్లాస్ ఇంటర్వల్స్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే, మళ్ళీ దీంట్లో మనం xi ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని నెక్స్ట్ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డేటా గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము రేంజ్, మీన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.